ఇలాగ వచ్చింది మ్యాక్సిమం. అయితే పేస్ ఇటు తిప్పింది అని ఇటు వెళ్ళడం కోసం అని ఇటు తిప్పింది. మేము ఎగ్జాక్ట్గా మన తుమ్మ చెట్టు ఉంది కదా, తుమ్మ చెట్టు కాడ ఉందన్నమాట. బండి లైటింగ్ మ్యాక్సిమం ఇటు కొడుతుంది అనమాట. ఇక్కడికి వచ్చి నేను గొడ్డు అనుకున్నా. అయితే గొడ్డు అయితే దాని మనకి ధైర్యం వెళ్ళిపోతాం. దాని వ్యవహారం ఎట్ట మంచి అంటున్నట్టు ఇట్లా తిప్పుతున్నట్టు ఉంది. అయితే మీ ఎదురంగా ఇక్కడ నుంచి వస్తామంటే ఎదురుగా అక్కడ దాకా వచ్చింది. అక్కడ దాకా వచ్చింది మేము బండి అక్కడ పడేసి అటు ఉరికేసాం. అక్కడ దాకా వెళ్ళిపోయింది. 90 కాడికి వచ్చింది బండి కూడా మా తొమ్మిది చెట్టు దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చిందని అంటే ఈ సైడ్ మళ్ళీ ఇది వచ్చేది డైరెక్ట్ ఇట్లా వస్తుంది కదా. మళ్ళీ ఇటు పోయేదైతే చూద్దాం. డైరెక్ట్ ఇట్లా వచ్చేసరికి దాని కళ్ళు జిగ్ జిగ్ మెరుతున్నాయి. మెరుతుంది దాని రూపురేఖలు తెలిసిపోతున్నాయి నాకెడక. అదే బాబారి ఇది పులి, పక్క పులి 100%. మనం వెళ్ళిపోదామని అది అక్కడ దాకా వచ్చేసరికి బండి అక్కడ పడేసి మాంసం కింద అక్కడ పడేసి దుప్పట్లో అట్లా వెళ్ళిపోయాను. వెళ్ళేసి మన వాళ్ళని తీసుకొచ్చిన లైట్లు పెట్టుకొచ్చి చూసాం కనపడంగా. అప్పటికి మరి ఇక బండి కూడా ఉంది కదా, బండి కూడా తీసుకుని కొంచెం చూసి వెళ్ళిపోయినాం. వెళ్ళిందంటారా ఇటు ఎలా వెనక మళ్ళీందంటారా? తెలిసిన మట్టుగా ఇదైతే మాకు కనపడిద్ది. ఎందుకంటే మీరు తార్ రోడ్డు మీద నుండి జంప్ అవుతుందా లేదని కనిపెట్టుకుంటాం అనమాట. జంప్ అయితే లేదు పావుగంట సేపు చూసిన ఒకలా దాటిద్దాం అడవి కదా, కానీ అటు కూడా పోయే సిచ్యువేషన్ కలపలేదు. సౌండ్స్ ఆరమ్స్ రోడ్డు పక్క మీరేమన్నా ముత్యాలమ్మ తల్లి గుడి ఈ ఆలోచనలో ఉండేమన్నా మీరు ఇట్లాంటి భ్రమ పడ్డారంటారా? మనం ఏమన్నా ఆలోచన పెట్టేదైతే దుప్పటి మచ్చగా వారే సురికినాం. భయం వేసింది. ఎక్కడ చూసారు? అక్కడ